యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండడంతో రష్యన్లలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడే సంక్షోభం ముంచుకొస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో చాలామంది రష్యన్లు తమ జీవితకాల పొదుపును బ్యాంకులో ఉంచుకోవడానికి భయపడుతున్నారు. చేతిలో నగదు ఉంచుకోవడమే సురక్షితమని వారు భావిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపైన నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయినా సంక్షోభ సమయాల్లో చేతిలో క్యాష్ ఉండడమే ఉత్తమనే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా రష్యన్లు ఇదే బాట పట్టారు. ఇప్పుడు మాస్కోలో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. దేశ సంపద యుద్ధ ట్యాంకులు క్షిపణులకే ఖర్చు అవుతుండడంతో సామాన్యులు సతమతం అవుతున్నారు. రక్షణ రంగం కోసం పుతిన్ సర్కార్ బడ్జెట్ను భారీగా మళ్లిస్తుంది. అలాగే ద్రవ్యోల్బణ ప్రభావం, దేశంలో కార్మికుల కొరత, రష్యా దీర్ఘకాలిక వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. వివిధ రంగాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ పుతిన్ ప్రభుత్వం పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. తమ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని, ఎలాంటి ఆంక్షలైనా తట్టుకునే సత్తా తమకుందని చెబుతోంది. ఇక కొద్ది రోజులుగా ఆర్థిక ఒత్తిళ్ల ఉక్రెయిన్ తన దాడుల వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇంధన వనరులనే టార్గెట్ చేస్తున్న ఉక్రెయిన్ ఆర్మీ ఏకంగా రష్యా వాణిజ్య రంగాన్ని టార్గెట్ చేసింది. ఆన్లైన్ రిటైల్ సంస్థలకు చెందిన భారీ గోదాములపైన డ్రోన్ దాడులు జరిపింది కీవ్. వేలాది ఆన్లైన్ ఆర్డర్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహ ఉపకరణాలు నిల్వ ఉండే గోదాముల ధ్వంసంతో రష్యా అంతర్గత సరఫరా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. అటు బార్డర్లో యుద్ధ విమానాల గర్జనలు, ఇటు బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా దుమారం రేపుతున్నాయి. యుద్ధ భూములనే కాదు, దేశ ఆర్థిక రంగంలోనూ రష్యా అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. యుద్ధంలో గెలవడానికి సైనిక బలం ఎంత ముఖ్యమో, దేశాన్ని నడపడానికి ఆర్థిక స్థిరత్వం కూడా అంతే ముఖ్యం. రణరంగంలో మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది, పుతిన్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు డాక్టర్ అంది సత్యం గారు. అంది సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, నమస్కారం అండి. రష్యా ఉక్రెయిన్ వార్ డేంజర్ స్టేజ్లోకి వెళ్తుందా? ఎందుకంటే సుదీర్ఘంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగడం వల్ల రష్యా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. యుద్ధ భూములు, ఈ తుపాకుల మోతలు, ఈ క్షిపణుల పేలులు ఇంకెన్నాళ్ళంటారు? రష్యా ఉక్రెయిన్ వార్ అనేది పేరుకు మాత్రమే, కానీ ఉక్రెయిన్ కాదు యుద్ధం చేసేది, నాటో. నాటో వర్సెస్ రష్యా యుద్ధం జరుగుతుంది. దానికి మీకు కొన్ని ఆధారాలు చెప్పిన తర్వాత ఎస్టాబ్లిష్ చేస్తా. ఎట్లా అంటే, ప్రపంచంలో ఇప్పుడు గత 4 ఏళ్లకు ఉన్న ఆయుధాలు 33% ఉక్రెయిన్ ఉన్నది. ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంది. 33% ఆయుధాలను ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంది. ప్రపంచం మొత్తం దిగుమతుల్లో 33% ఒక ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంది. ఉక్రెయిన్కి ఏమన్నా మరి పెద్ద ఎకానమీ దిగుమతి చేసుకుందంటే, రష్యన్ ఎకానమీ నామినల్ జీడిపి $3 ట్రిలియన్ అయితే ఉక్రెయిన్ ఎకానమీ 0.2, అంటే దాంట్లో ఇప్పుడు మంది భారతదేశానికి $4 ట్రిలియన్ ఎకానమీ అనుకుంటున్నాగా, రష్యన్ ఎకానమీ $3 ట్రిలియన్ ఎకానమీ, ఉక్రెయిన్ 0.2, దాంట్లో 5వ వంతు. కాబట్టి ఉక్రెయిన్ ఆర్థికంగా బలంగా ఉండి ఆయుధాలు దిగుమతి చేసుకోవట్లే. నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నాయి, వాళ్ళు ఏం పే చేయకుండానే భవిష్యత్తులో వసూలు చేసుకుంటారు. కాబట్టి ఆ స్థాయిలో ఆయుధాలు సప్లై దిగుమతి చేసుకుంటుంది. రెండోది, ఉక్రెయిన్కి చేసేటువంటి ఎగుమతుల్లో, ఆయుధాల ఎగుమతుల్లో 67% ఆయుధాలు అమెరికా ఆయుధాలు ఉన్నాయి. అమెరికానే 67%. ఉక్రెయిన్ దగ్గర డబ్బులుండి అమెరికాకి ఇస్తే అమెరికా సప్లై చేయట్లే. రష్యాని సంక్షోభంకి నెట్టాలని చెప్పేసి అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది. కాబట్టి నాటో చూసినా, అమెరికా చూసినా మొత్తం ఆయుధాల సప్లై, టెక్నీషియన్స్ మొత్తం కూడా రష్యా వర్సెస్ నాటో యుద్ధం జరిగేది తప్ప పేరుకే ఉక్రెయిన్ అంటున్నారు, పేరుకే ఉక్రెయిన్. కాబట్టి ఉక్రెయిన్కి ఆ శక్తి లేదు. రష్యాలో ఉన్నటువంటి టార్గెట్స్ ని చేజ్ చేసే శక్తి ఓన్గా ఉక్రెయిన్కి లేదు. ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని అమెరికా, నాటో దేశాలు చేజ్ చేస్తున్నాయి. ఇది వాస్తవ పరిస్థితి, వాస్తవంగా జరిగేది. ఇక రెండోది, ప్రజలు రష్యా మీద ఒత్తిడి, సంక్షోభం అంటే
నామినల్ జీడిపి $3 ట్రిలియన్ అయినా వాళ్ళ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేటువంటి దాని ప్రకారం $7 ట్రిలియన్ రష్యన్ ఎకానమీ. తర్వాత రష్యన్ ఎకానమీ ఇప్పటికి కూడా డెవలప్డ్ ఎకానమీ. ఎకనామిక్స్ నిర్వచనం ప్రకారం ఏ దేశమైనా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం $14,000 దాటితే డెవలప్డ్ కంట్రీ అంటారు. చైనా ఇప్పటికి కూడా డెవలప్డ్ కంట్రీ కాదు, $13,000 చిల్లర దగ్గరికి వచ్చి ఆగింది. $14,000 దాటితే డెవలప్డ్ ఎకానమీ అంటారు, అభివృద్ధి చెందిన దేశం అంటారు. రష్యాది $18,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. కాబట్టి సహజంగానే రష్యా డెవలప్డ్ ఎకానమీ. తర్వాత ఇంకా అంచనా తెలవాలంటే ఇండియా తలసరి ఆదాయం $3,000. ఇండియా తలసరి ఆదాయం $3,000 అయితే, చైనా తలసరి ఆదాయం $13,000 అయితే, రష్యా తలసరి ఆదాయం $18,000. కాబట్టి ఈ స్టాండర్డ్స్ ప్రకారం రష్యా డెవలప్డ్ ఎకానమీ. తర్వాత ఈ రష్యా చైనాని అమెరికా తోటి, జర్మనీ తోటి, జపాన్ తోటి పోల్చలేము. వాళ్ళ తలసరి ఆదాయం $60,000. జపాన్ కానీ జర్మనీ కానీ $60,000 నుంచి $1,00,000 మధ్య. కానీ ఇప్పటి లేటెస్ట్ నిర్వచనం ప్రకారం రష్యా కూడా డెవలప్డ్ ఎకానమీ. తర్వాత రెండోది, మన 140 కోట్ల మంది $4 ట్రిలియన్ ఎకానమీ అయితే, వాళ్ళు 14 కోట్ల జనాభాకి $3 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి తలసరి ఆదాయం బాగా ఉంది. తర్వాత ఉక్రెయిన్తో పోలిస్తే 8 రెట్ల ఎకానమీ పెద్దది. అయినా ఇప్పుడున్నటువంటి ఒకవేళ రష్యా ఆర్థిక సంక్షోభానికి లోనవుతుందంటే వాళ్ళ దేశం కారణం కాదు, అమెరికా రిస్ట్రిక్షన్స్ కారణం. అమెరికా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కాంచి, అదివరకే కొన్ని ఉన్నాయి, ఉక్రెయిన్ మొదలైన కాంచి 4 ఏళ్ల నుంచి యూరప్, అమెరికా రష్యా దివాళీ దించే స్థాయిలో కంట్రోల్స్ పెడతావు. ముందు యూరప్ మొత్తం కూడా రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేయడానికి వీల్లేదు, ఆయిల్ కొనుగోలు చేయడానికి వీల్లేదని రిస్ట్రిక్షన్స్ పెట్టేది. ఆ తర్వాత ఇతర దేశాలు కూడా కొనడానికి రిస్ట్రిక్షన్ పెట్టేది. మన భారతదేశం సావరిన్ కంట్రీ అంటాం. ఇవాళ రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది, వద్దంటే ఊరుకుంటుంది. మన జూన్లో ఒక నెలలోనే 26 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసుకుంది ఏది మన భారతదేశం. రేపు జూలైలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి దేశాల మీద 100% నుంచి 5% టారిఫ్స్, 500% టారిఫ్స్ వేస్తుందని ఇప్పుడు బెదిరిస్తుంది అమెరికా. రేపు ఈ దేశాలన్నీ దిగుమతి చేసుకోకపోతే రష్యన్ ఆయిల్ అమ్ముడుపోతుంది. కాబట్టి ఈ విధంగా టారిఫ్ల ద్వారా, తర్వాత రిస్ట్రిక్షన్స్ ద్వారా రష్యాను సంక్షోభం చేయడంలోకి నెట్టి ఉక్రెయిన్ మీద వెనకకు దక్కటానికి అమెరికా, యూరోప్ చేయాల్సినటువంటి మొత్తం ఆంక్షలు చేస్తూ రష్యాని సంక్షోభం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది రెండోది. ఇక మూడోది, మీరు అడిగిన ప్రశ్నలో డిపాజిట్స్ డ్రా చేసుకుంటున్నారు అనేది. డిపాజిట్స్ వరల్డ్ వైడ్ గా డిపాజిట్స్ డ్రా చేసుకుంటారు. వరల్డ్ వైడ్ ఉంది ఫినామినా. మన దగ్గర అయితే గత 2 ఏళ్లుగా డిపాజిట్స్ డ్రా చేసుకుని బంగారం కొనిపెట్టుకున్నారు. తర్వాత అసలు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ మీద వాళ్ళకి నమ్మకం లేక, ఈ యుద్ధాల వల్ల అస్థిరత వచ్చి దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ డివాల్యూ అయితే కష్టం అని చెప్పేసి దరిదాపు 1000 టన్నుల బంగారాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంకులు కొని పెట్టుకున్నాయి. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 20 టన్నుల బంగారం కొని దగ్గర పెట్టుకుంది. అంటే కరెన్సీల అస్థిరత వచ్చినప్పుడు డ్రా చేసి వేరే కొనుక్కుంటారు. అసలు సెంట్రల్ బ్యాంకులే వాళ్ళు ఇష్యూ చేసిన కరెన్సీని నమ్మట్లే. ఎందుకు నమ్మట్లేదు అంటే అస్థిరతలు. ఈ అస్థిరత వల్ల దగ్గరున్న కరెన్సీ విలువ పడిపోతే రిజర్వ్ బ్యాంక్ నష్టపడుద్ది. కాబట్టి బంగారం రూపాయలు దాచుకుంటున్నాయి. ఇది ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ స్వీడన్, ఫెడరల్ బ్యాంక్ అమెరికా, ఇవన్నీ కూడా ఇట్లే దాచుకుంటున్నాయి. కాబట్టి జనరల్గానే బ్యాంకులు పనిచేస్తుంటే డిపాజిటర్లు కూడా, మనలాంటి డిపాజిటర్లు కూడా దీంట్లో వెంటే విలువ తగ్గిపోతుందని చెప్పేసి విత్డ్రాల్ చేసి బంగారం కొనుక్కుంటారు. మన దేశంలో ఉన్నటువంటి డిపాజిట్ల రేటు కూడా తగ్గిపోయింది. అయితే రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి, అది కూడా దీర్ఘకాలిక యుద్ధం 4 ఏళ్ల నుంచి చేస్తుంది కాబట్టి, రేపు ఏదైనా క్రైసిస్ వస్తే డిపాజిట్లు స్తంభింపజేస్తే ఇబ్బంది అయింది, లేకపోతే క్యాష్ డ్రా చేయడానికి లేదని రిస్ట్రిక్షన్స్ పెడతదేమో, ఇటువంటి గుసగుసలు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గర మనం నోట్లు రద్దు చేస్తారు అనగానే లైన్లలో ఉన్నాగా, అట్లా వాళ్ళు కూడా డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కరెన్సీ ఇన్కన్సిస్టెన్స్ కావచ్చు, రానున్న కాలంలో రెవెన్యూ లేకపోతే ప్రజల డబ్బు వాడుకుందామని రష్యన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనుకుంటే అట్లా కూడా డ్రా చేసుకునే అవకాశం. సత్యం గారు ఇక్కడ కాబట్టి అయితే యుద్ధం సమయంలో చేతులు లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాలనే ప్రజల నిర్ణయం ఆర్థిక వ్యవస్థపైన ఎలాంటి ఒత్తిడి తెస్తుందంటారు?
సత్యం. అంటే బ్యాంకులు వెనక పట్టుబడితే మిగతా ఎకానమీ కూడా కొంత ఇబ్బంది అవుద్ది. అంటే నమ్మకం పోతే, బ్యాంకుల మీద నమ్మకం పోతే ఉన్న డిపాజిట్లు ఉపసంహరించుకుంటాం అంటే అప్పుడు అసలు ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద ఏదో ఒకటి రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. ఒకేసారి డిపాజిట్లు డ్రా చేయడానికి లేదనో, లేదా తడవ కింద డ్రా చేసుకోండినో ఇటువంటి. అయితే వాళ్ళ ఎకానమీ పర్ క్యాపిటానికి మాత్రం $19,000 అంటే పేద దేశం ఏం కాదు. $3 ట్రిలియన్ ఎకానమీ 14 కోట్ల మాత్రమే జనాభా ఉన్నారు. ఏదేమైనా 4 ఏళ్లుగా యుద్ధంలో కూరుకుపోయి ఉన్నది కాబట్టి సహజంగానే ఈ క్రైసిస్ యుద్ధం వల్ల వచ్చిన క్రైసిస్ కాదు, అమెరికా రిస్ట్రిక్షన్స్ వల్ల, నాటో రిస్ట్రిక్షన్స్ వల్ల ఇవాళ రష్యాల క్రైసిస్ వస్తుంది. అంటే వాళ్ళు ప్రధానమైనటువంటి ఎగుమతిదారులు ఆయిల్ ఎగుమతిదారులు. మేజర్ కంట్రీస్ ఏమిటి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి చైనా, భారతదేశం, మిగతా దేశాలు కూడా. కాబట్టి ఇంపోర్ట్ చేసుకునే దేశాల మీద రిస్ట్రిక్షన్స్ పెడితే సహజంగానే రష్యాకు రెవెన్యూ తగ్గిపోద్ది. గత 4 ఏళ్లుగా అమెరికా బెదిరిస్తుంది కదా. చైనా ఇంపోర్ట్ చేసుకోవటం వల్లనే చైనా రష్యా ఇంపోర్ట్ చేసుకోవటం వల్లనే రష్యాకు రెవెన్యూ ఉనగుడుతుంది, యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసుకునే కంట్రీస్ మీద రిస్ట్రిక్షన్స్ పెడితే రష్యాకు రెవెన్యూ తగ్గుద్ది, యుద్ధం చేయలేని స్థితికి వస్తుంది. కాబట్టి అని చెప్పేసి ఉక్రెయిన్కి లాభం చేసినట్టు ఉంటుంది, రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఉక్రెయిన్కి లాభం చేసినట్టు ఉంటుంది అమెరికా. ఉక్రెయిన్ గెలిపియాలనే కదా. ఎందుకంటే రష్యన్ అభ్యంతరం ఏంటంటే సోవియట్ రిపబ్లిక్స్ చీలిపోయినాడు, నాటోలో చేర్చుకోమని చెప్పేసి అమెరికా ఒక హామీ ఇచ్చింది. దానికి భిన్నంగా ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుంటుంటే దానికి అభ్యంతరం చెప్పిండు పుతిన్. మనకున్నటువంటి బ్రాడ్ అగ్రిమెంట్, మీరు మళ్ళీ నాటోలో చేర్చుకుంటాం అంటున్నారు, చేర్చుకోవటానికి వీలు లేదనటం. అట్లాగే ఉక్రెయిన్ కూడా మీరు చేరటానికి వీల్లేదు, మా టార్గెట్స్ అన్ని అమెరికన్ టార్గెట్స్ లోకి వస్తాయి, మా దేశంలో ఉన్నటువంటి అన్ని కూడా. మాస్కోకు ఉక్రెయిన్కు మధ్య దూరం 100-120 కిలోమీటర్లే. కాబట్టి మీరు నాటోలో చేరటానికి వీల్లేదు. మీరు నాటోలో చేరితే అమెరికా ఆయుధాలు మొత్తం కూడా మిలిటరీ బేషన్స్ మీ దేశంలో పెడతారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 760 స్థావరాలు ఉన్నాయి, మిలిటరీ స్థావరాలు. రేపు ఉక్రెయిన్లో కూడా పెడితే దాని మిజైల్స్ రేంజ్లోకి రష్యా మొత్తం వస్తుంది, కీలక ప్రాంతాలు కూడా వస్తాయి. కాబట్టి దానికి అభ్యంతరం చెప్పింది. యుద్ధం స్టార్ట్ అయింది అట్లా. అందుకని ఇవాళ బై హుక్ ఆర్ కుక్ ఈ పని చేయాలని అమెరికా యొక్క ఆబ్జెక్టివ్. అయితే సత్యం గారు, ఈ పుతిన్ సర్కార్ దేశ సంపదను రక్షణ రంగానికి ఎక్కువగా మళ్లిస్తుంది. అయితే దీనివల్ల సామాన్యుల బడ్జెట్ ఎంతవరకు దెబ్బతింటుంది? రష్యా అంతర్గతంగా ఎదుర్కొంటున్న ఈ వార్ టైం ఎకానమీ సంక్షోభాన్ని పుతిన్ ఎంతకాలం భరించగలరంటారు? ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే అయితే ఆయుధాలు రష్యాకు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, అదొక ప్లస్ రష్యా. మిగతా దేశాలన్నీ యుద్ధం వస్తుంటే దిగుమతి చేసుకోవటం అవన్నీ ఉంటాయి. కానీ రష్యాకు అదే పెద్ద ఎగుమతిదారుడు, అమెరికా తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎగుమతిదారుడు, ఆయుధాల ఎగుమతిదారుడు. కాబట్టి తనకు ఆయుధాలు కొనాల్సినటువంటి అవసరం లేదు. అదొకటి క్రైసిస్లో పోకుండా ఉండటానికి అదొక ప్లస్ పాయింట్. రెండోది ఎకానమీ కూడా, జనాభా అత్యధికంగా లేరు కాబట్టి సెల్ఫ్ రిలయన్స్గా ఎకానమీ ఉంది. తర్వాత మూడోది వ్యాస్ట్ సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్సెస్ అన్ని వాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ దేశమైన ఎక్స్పోర్ట్ చేయకపోతేనో, ఏ దేశమైన ఇవ్వకపోతేనో అనే ప్రశ్న తలెత్తద్దు. వాళ్ళ దేశంలో ఓన్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి క్రైసిస్ని కొంతకాలం వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది, కొంతమేరకు వాయిదా వేసే అవకాశం ఉంది. ప్రధానంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేంత ఆయిల్ కాబట్టి ఆయిల్ దిగుమతి దేశాల మీద అమెరికా రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు రష్యాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఉదాహరణకు మనకు వాళ్ళకు మధ్య ట్రేడు, రష్యాకు ఇండియాకు మధ్య ట్రేడు, ఆయుధాల స్నేహం ఉంది, రాజకీయ స్నేహం ఉంది, కానీ వ్యాపార స్నేహం లేదు. చాలా దూరం మనకు రష్యా. మొత్తం కలిపితే కూడా $4 ట్రిలియన్ ఇప్పుడు వ్యాపారం. అమెరికా తోటి $146 ట్రిలియన్ వ్యాపారం ఉంది ఇద్దరి మధ్య. చైనా తోటి $130 ట్రిలియన్ వ్యాపారం ఉంది ఇద్దరి మధ్య. కానీ రష్యాకు మనకు మధ్య ఉన్నటువంటి వ్యాపారం $4 ట్రిలియన్ మాత్రమే. కానీ డిస్కౌంట్ మీద పెట్రోల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు $65 ట్రిలియన్ ఉంది. అందులో వాళ్ళు $64 ట్రిలియన్ సర్ప్లస్ ఉంది మన మీద. మనం ఎగుమతి చేసేది $3 ట్రిలియన్ అయితే వాళ్ళు $65 ట్రిలియన్ ఎగుమతి చేస్తారు. ఈ మధ్య డిస్కౌంట్ రేట్కు పెట్రోల్ ఇచ్చినాక ఇద్దరి మధ్య ట్రేడ్ పెరిగింది, అదవరకు చాలా మినిమం ఉంది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయిల్ ఎగుమతి మీదనే రిస్ట్రిక్షన్స్ పెడితే రష్యాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఆ ఇబ్బందుల్ని బయటపడటానికి దానికి ఒక సోర్స్ ఉంది. ఒకవేళ భారతదేశం మునుపట్లాగిన ట్రంప్ బెదిరిస్తే వెనక్కు తగ్గినట్టుగా చైనా బెదిరిస్తే చైనా వెనక్కు తగ్గదు.
కాబట్టి యథావిధిగా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దేశంగా చైనా ఉంటుంది. చైనా మీద నుండి ఉత్తర కొరియా ఉంటుంది. అట్లాగే చైనా రష్యా నుంచి విడిపోయిన రిపబ్లిక్లు బెలారస్ కానీ ఇటువంటి దేశాలు ఇంకో 5 దేశాలు దానికి తోడుగున్నాయి. ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటే యుద్ధాలు జరిపోవడానికి పెద్ద అయ్యే ఖర్చు వెళ్తుంది. అదేం పెద్ద సమస్యగా. ఏదేమైనా ఒక యుద్ధం ఇవాళ అమెరికానే ఇరాన్ మీద యుద్ధం చేస్తే 3 నెలల కాలంలోనే $200 ఖర్చు అవుతుంది. $200 బిలియన్ ఖర్చు అయింది అమెరికా. ప్రత్యక్షంగా $50 బిలియన్, ఇతర ఖర్చులు $150 బిలియన్ అయ్యింది. కాబట్టి అంత పెద్ద ఎకానమీ, $31 ట్రిలియన్ ఉన్న ఎకానమీ మీద $200 బిలియన్ అమెరికా పని అయిపోయింది, సంక్షోభానికి లోన్ అవుతుందని ముచ్చట పెడతారు. మరి ఇది $3 ట్రిలియన్ ఎకానమీ 4 ఏళ్ల సార్ యుద్ధం చేస్తే ఆ స్థాయిలోనే సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రెజరే. అయితే సత్యం గారు, ఇక్కడ రష్యాలో ద్రవ్యోల్బణంతో పాటుగా తీవ్రమైన కార్మికుల కొరత, లేబర్ షార్టేజ్ కూడా వేధిస్తుంది. ఇది దేశ వృద్ధిని ఎలా దెబ్బతీస్తుందంటారు? వాస్తవానికి వెస్టర్న్ కంట్రీస్ అంతా ఈ స్కేర్ సిటీ ఉంది. రష్యాలో కూడా ఈ స్కేర్ సిటీ ఉంది. డెవలప్డ్ కంట్రీస్ లో పనిచేయడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది. డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, దిగుమతి చేసుకుంటారు. ఎక్కడి నుంచి అయినా ఎక్కడ శ్రామికులు దొరికితే అక్కడ. ఆ మధ్య రష్యా చైనా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఇండియాకు. మా దేశం వచ్చి పని చేసుకోమనండి, మా దేశంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేశారు. ఆ ట్రేడ్ బ్యారియర్స్ కొద్దిగా తగ్గితే మన దేశం నుంచి అమెరికాకి ఎట్లపోతారో రష్యాకు చైనాకి అట్లా పోయే అవకాశం ఉంది ఉద్యోగాల కోసం. కాబట్టి రష్యా ఆఫర్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా అంటే పెద్ద ఎకానమీ, $21 ట్రిలియన్ ఎకానమీ. రష్యా డెవలప్ కావడానికి వాళ్ళ వనరులు ఉపయోగించుకోవడానికి లేబర్ అవసరం ఉంది. కాబట్టి విదేశీయులు రమ్మని ఆహ్వానిస్తారు. ఇవాళ మనకు ఒక్క రష్యాలోనే కాదు, దరిదాపు 30 లక్షల మంది అమెరికాలో పనిచేస్తారు. గల్ఫ్ కంట్రీస్లో 93 లక్షల మంది పనిచేస్తున్నారు. కాస్త స్కిల్డ్ లేబర్ ఎక్కడ ఉంటే అక్కడ దిగుమతి చేసుకుని దేశాలు ఎదుగుతున్నాయి. మన దేశం నుంచి స్కిల్డ్ దొరుకుతారు కాబట్టి ముఖ్యంగా ఐటీలో రష్యా కూడా ఆఫర్ ఇస్తుంది. అందుకని ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది. అయితే సత్యం గారు, ఈ సుదీర్ఘమైన యుద్ధం కారణంగా యువత దేశం విడిచిపోవడం లేదా సైన్యంలో చేరడం వల్ల అసలు పరిశ్రమలో మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి రష్యాలో, సత్యం గారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఆ క్రైసిస్ యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్స్ లేనప్పుడు, ఇండస్ట్రీస్ సక్రమంగా నడవనప్పుడు, లేదా జీతాలు ఇవ్వలేనప్పుడు, ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా, లాకౌట్ ప్రకటించినప్పుడు, ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ఉంటాయి. ఇంకా ఆ వార్తలు ఏం పెద్దగా ఇంకా స్ప్రెడ్ కాలేదు. ఇవన్నీ మూతపడ్డాయి ఇటువంటి అనేది. అప్పుడప్పుడు ఉక్రెయిన్ మిజైల్స్ దాకినప్పుడు అక్కడోటి దెబ్బతింటుందన్న వార్తలు వస్తున్నాయి తప్ప మాసివ్గా ఎవాక్యుయేషన్ చేసి రష్యాను వదిలిపెట్టిపోతున్నట్టుగా అటువంటి పరిస్థితి ఏం లేవు రష్యాలో ఇప్పటివరకు. ఎకనామిక్ ఇండికేటర్స్ అయితే లేవు. సత్యం గారు, రష్యా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని, అయితే ఆంక్షలను తట్టుకుంటామని క్రెమ్లిన్ చెబుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ మేకపోతు గాంభీర్యం వెనక దాగున్న అసలు ఆర్థిక వాస్తవాలు ఏమిటి సత్యం గారు? సహజమే. వాళ్ళకు ఒక నామినల్ జీడిఎఫ్ అయితే $3 ట్రిలియన్ ఉంది, BBP ప్రకారం అయితే $7 ట్రిలియన్ ఉంది, ఇంకెక్కువ ఉంది, $8 ట్రిలియన్ ఉంది. అంటే కొనుగోలు శక్తి ప్రకారం. కాబట్టి వాళ్ళు కాపాడుకునేందుకు ఈ ఎకానమీ సరిపోద్ది. టోటల్ జనాభా 14 కోట్లే. తర్వాత ఇంకోటి, నేచురల్ రిసోర్సెస్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సరిపోయిన నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటిని ఎట్లా కబలించాలని ఇతర దేశాలు చూస్తున్నాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లు ఇబ్బంది లేవు. కానీ లేబర్ షార్టేజ్ ఉంది, స్కిల్డ్ పర్సన్స్ షార్టేజ్ ఉంది. తర్వాత ఫ్రీ ట్రేడ్ ఇంకా ముందుకు పోవాలన్నటువంటి ఉద్దేశంలో ఉంది. 4 ఏళ్ల నుంచి దరిదాపు అమెరికా నాటో మీద యుద్ధం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది కూడా బర్డన్ అవుతుంది. సహజంగా ఎప్పుడైనా యుద్ధం చేస్తే పీపుల్స్ వెల్ఫేర్ తగ్గుతుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ తగ్గుతాయి. సహజంగా బడ్జెట్ రక్షణ వైపు మళ్లించాల్సి వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ జనరల్ ఫెనామినా ఉంది. యుద్ధం చేసే దేశాల మీద ఇంకెక్కువ ఉంటుంది. సత్యం గారు, రష్యా ప్రస్తుతం స్టాగ్ఫ్లేషన్ అంటే ఆర్థిక మందగనం కావచ్చు, ఇటు అధిక ధరల ముప్పును ఎదుర్కొంటుందని అంచనాలు అయితే వస్తున్నాయి, సమాచారం అందుతుంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈ స్థితి నుంచి రష్యా త్వరగా కోలుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సత్యం గారు? ఇది భారతదేశం, చైనా తప్ప ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ రేటు 0 నుంచి 3% మధ్య ఉంది. ఈవెన్ అమెరికాది కూడా బిలో 2% గ్రోత్ రేట్ ఉంది. రష్యాది 1% గ్రోత్ రేట్ ఉంది.
మిగతా యూరప్ దేశాలు కూడా 1 to 3% గ్రోత్ రేట్సే ఉన్నాయి. అంటే గ్రోత్ రేటు మందగించినాయి. అదే భారతదేశానికి 6.5 ఉంది, చైనాది అరౌండ్ 5.5 ఉంది. ఈ 2 దేశాలు తప్ప మిగతా దేశాలు అన్నీ కూడా ఏదో చిన్న చిన్న దేశాలు వదిలేస్తే జనరల్గా ప్రపంచం మొత్తం కూడా మందగమనంలో ఉంది. తర్వాత యూరప్, అమెరికాది ఇంకొంత మందగమనంలో ఉంది. కాబట్టి వరల్డ్ ట్రేడే ఈ పరిస్థితులు ఉంది. కాబట్టి సహజంగానే ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థలు, స్టాగ్ఫ్లేషన్లో ఈ ఆర్థిక వ్యవస్థలు కొనసాగుతున్నాయి. నిజమే అది. సత్యం గారు, అయితే ఉక్రెయిన్ తన దాడుల వ్యూహాన్ని మార్చి ఇప్పుడు కొత్తగా రష్యా వాణిజ్య రంగాన్ని టార్గెట్ చేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటి? కేవలం సైనిక స్థావరాలనే కాకుండా వ్యాపార గోదాములపైన దాడులు చేయడం యుద్ధాన్ని ఏ దిశకు తీసుకెళ్తుంది? ఇప్పుడు సైనిక సంక్షోభం కాకుండా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాలనేది అమెరికా యొక్క టార్గెట్. కాబట్టి అటువంటి వాడి మీద, వాణిజ్య సముదాయాల మీద దాడి చేస్తే సహజంగానే సప్లై చైన్స్ దిగిపోతాయి. సప్లై చైన్స్ దిగిపోయినప్పుడు ఇతర దేశాలకు ఎగుమతులు చేసేవి తగ్గుతాయి. స్వదేశంలో సప్లై తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు జరుగుతున్న కొత్త వ్యూహం. కొత్త వ్యూహం. కాబట్టి ఇటువంటి వ్యూహాన్ని అమలు చేసి రష్యాని ఆర్థికంగా దివాళా దించాలని, అటు ఎగుమతులు లేకుండా చేయటం, ఇటు స్వదేశంలో కొరతలు సృష్టించడం, ఈ ద్విముఖ వ్యూహంతో వాళ్ళ రష్యాని సంక్షోభంలో నెట్టాలని అమెరికా, ఉక్రెయిన్ యొక్క వ్యూహం. అయితే ఇది ఆన్లైన్ రిటైల్ సంస్థల గోదాములపైన డ్రోన్ దాడుల వల్ల రష్యా అంతర్గత సరఫరా సప్లై చైన్ దెబ్బతింటుందంటారా సత్యం గారు? నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ సరఫరా ఆగిపోతే రష్యా మెట్రో నగరాల్లో ఎలాంటి ప్రజా తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందంటారు? అక్కడ ప్రజల తిరుగుబాటు అప్పుడే ఊహించలేము. ఎందుకంటే అక్కడ గట్టి ప్రతిపక్షాలు కూడా లేవు. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మీద, ప్రజల మీద పుతిన్ గ్రిప్ ఉంది. అటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఎప్పుడో ఒక 20 ఏళ్ల కింద చిన్న చిన్న ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఈ దశాబ్ద కాలంలో పెద్దగా ప్రతిపక్షాలు గట్టిగా ఉండి ప్రతిఘటించే స్థితులు లేవు. ఏదైనా ఉగ్రవాద దాడులు, ఉక్రెయిన్ వాళ్ళు, మిగతా వాళ్ళు జాతి పరంగా ఉన్నటువంటి వైరుధ్యాలతో అటువంటి దాడులు జరగవచ్చు తప్ప టోటల్గా ప్రజల మీద గ్రిప్ ఉంది. తర్వాత రెండవది, ఇంపోర్ట్ చేసుకునే దేశాలకు ఎక్కువ ఇటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు మన దేశం మొన్న ఇరాన్ అమెరికా యుద్ధం జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడ్డాం మనం ఆయిల్కు. ఎందుకంటే హార్మూర్ జలసంధి నుంచి మనం 65% ఇంపోర్ట్ చేసుకోవాలి ఆయిల్ని. అంత దిగుమతి మీద ఆధారపడినప్పుడు అటువంటి ఇబ్బందులు వస్తాయి. అట్లాగే చైనాకు కూడా ఇబ్బందులు వచ్చాయి. కాకపోతే వాళ్ళకి నిల్వ చేసుకునే క్యాపబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనంత రాలేదు. అందుకని ఎప్పుడైనా ఇంపోర్టెడ్ ఎకానమీ ఉంటే ఆ ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఎక్కడ సప్లై చైన్ షార్టేజ్ వస్తే అక్కడ ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. రష్యాకు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పెద్దగా లేవు. ఎక్స్పోర్ట్ చేయాలి. రష్యా మీద సంక్షోభం సృష్టించాలంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఆపేస్తేనే వాళ్ళు సంక్షోభానికి లోనవుతారు. అదే ప్రయత్నం చేస్తున్నారు అమెరికా వాళ్ళు. సత్యం గారు, రష్యా గుండెకాయ లాంటి వాణిజ్య కేంద్రాలపైన ఉక్రెయిన్ ఇప్పుడు ముప్పట దాడులు చేస్తుంటే క్రెమ్లిన్ ఎందుకు అడ్డుకోలేకపోతుందంటారు సత్యం గారు? అడ్డుకుంటుంది, కానీ కొన్ని స్కిప్పిన్స్ ఉంటాయి కదా, కొన్ని జారిపోయినవి ఉంటాయి కదా. ఇవాళ ఆ ఆయుధాలు ఉక్రెయిన్ కావు, అమెరికాయి. నేను ఇంతకుముందే చెప్పాగా, ఆయుధాల ఎగుమతుల్లో ఉక్రెయిన్ చేసే ఎగుమతుల్లో 67% అమెరికా ఉన్నాయని. సహజంగానే అమెరికా ఆయుధాలు సోఫిస్టికేటెడ్ ఉంటాయి. అటువంటి సోఫిస్టికేటెడ్ ఆయుధాలని ఎన్కౌంటర్ చేసేటప్పుడు అటు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ మామూలు దేశమే, అమెరికా అడ్డుకుంటుంది, ఇజ్రాయిల్ అడ్డుకుంటుంది. ఆయన కొన్ని అమెరికా స్థావరాలను దాక్కుతున్నాయి గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి వాటి మీద. ఇక్కడ కూడా అట్లా కొన్ని మిస్సింగ్స్ అయ్యే అవకాశం ఉంది. 100% అడ్డుకోవటం అనేది సాధ్యం కావట్లేదు మనకు ఈ ప్రాక్టీస్ చూస్తుంటే. అయితే ఇది చూస్తుంటే రష్యా వైమానిక రక్షణ వ్యవస్థల ఎయిర్ డిఫెన్స్ వైఫల్యాన్ని ఈ దాడులు ఎత్తి చూపుతున్నాయా సత్యం గారు? ఏమన్నారు? ఈ రష్యా వైమానిక రక్షణ వ్యవస్థల ఎయిర్ డిఫెన్స్ వైఫల్యాన్ని ఈ దాడులు ఎత్తి చూపుతున్నాయా? అట్లని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు అసలు ఎయిర్ డిఫెన్స్ రష్యానే స్ట్రాంగ్ అని చెప్పేసి S-400 మనం దిగుమతి చేసుకుంటాంగా. చైనాకు ఎగుమతి చేస్తుంది, మనకు ఎగుమతి చేస్తుంది. ఇతర ఇంకొంచెం ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఇంకా ప్రయత్నాలు ఉన్నట్టుంది. S-400 అనేది ఇప్పుడు గ్రేటెస్ట్ వెపన్ అని ఎయిర్ డిఫెన్స్లో. కాబట్టి మొన్న పాకిస్తాన్ నుంచి కూడా డిఫెన్స్ చేసుకోవడంలో మనకు బాగా ఉపయోగపడ్డాయని. చైనా దగ్గర 6 ఉన్నాయి, మన దగ్గర 2 ఉన్నాయి. వాటిని 6కు పెంచుకోవాలనే ప్రయత్నంలో మనం ఉన్నాం. కాబట్టి ఎయిర్ డిఫెన్స్లో వాళ్ళు వీక్ అనిపించలేదు, కానీ ఏదైనా కావచ్చు ఇప్పుడున్నటువంటి. ఎందుకంటే ఆయుధాలు 4th జనరేషన్ నుంచి 5th జనరేషన్కి వచ్చినాయి. ఇప్పుడు 5th జనరేషన్ నుంచి 6th జనరేషన్ ఆయుధాలు మొదలుపెట్టారు. కాబట్టి ఏ దేశం ఏ టెక్నాలజీలో సక్సెస్ అయితే
మనం ఇప్పుడే చెప్పలేము. 6th జనరేషన్ మొదలైంది. అవును. కాబట్టి ఈ మొదలైనటువంటి స్థితిలో ఉమ్. దేని క్యాపబిలిటీ ఏమిటో, దేన్ని అడ్డుకునే శక్తి దేనికుందో ముందే అంచనా అనేది వేయలేం. ఉమ్. వేయలేం. అది నడుస్తుంది ఇప్పుడు. అయితే సత్యం గారు ఇక్కడ ఇంధన వనరులు కావచ్చు, చమురు డిపోల తర్వాత ఇప్పుడు కమర్షియల్ హబ్స్ పైన దాడులు రష్యా వ్యాపారవేత్తల్లో ఎలాంటి బ్యాన్ని రేపుతున్నాయంటారు? ఇప్పుడు రష్యాలో కూడా రష్యా ఇప్పుడేం కమ్యూనిస్ట్ దేశం కాదు. ఉమ్. ప్రైవేట్ దేశం, ప్రైవేట్గా ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియలిస్టుల ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సహజంగానే ఎక్కడైనా డిఫెన్స్లో పడ్డప్పుడు వాళ్ళు కూడా ఆ డిఫెన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టిందంటే రష్యన్ ప్రభుత్వం చేసే ఎక్స్పోర్ట్సే కాదు, ఉమ్. రష్యాలో ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోతాయి. కాబట్టి సహజంగానే రిస్క్ ఉన్న దగ్గర పెట్టుబడులు పెట్టరు. ఉమ్. దాంతో దేశంతో పాటు ఇండస్ట్రియలిస్టులు కూడా సంక్షోభంలో ఉండే అవకాశం ఉంది. అట్లా ఆల్రౌండ్ షో ద్వారా కమర్షియల్ యాక్టివిటీ మీద ఉధృతం చేయటం దాడులు, అట్లాగే ఆయిల్ మీద ఉధృతం చేయటం, ఉమ్. ఆయిల్ కేంద్రాల మీద దాడులు చేయటం, ఇదంతా కూడా వ్యూహాత్మకం మీద రష్యా మీద దాడులు చేస్తుంది. మరి ఒక ఉక్రెయిన్ అయితే ఎప్పుడో తిప్పుకొట్టేది. దరిదాపు నాటో దేశాలు యుద్ధం చేస్తున్నాయి కాబట్టి ఉమ్. రెసిస్ట్ చేస్తున్నారు. అయితే ఈ నష్టాల వల్ల రష్యా పారిశ్రామికవేత్తలు పుతిన్ పైన యుద్ధం ఆపాలని ఏమైనా ఒత్తిడి తెచ్చే అవకాశాలు అంటే ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పటి వరకు అది అవుపట్లేదు. ఉమ్. అమెరికా మీద అమెరికన్ ప్రజలు తెచ్చారు, కానీ అమెరికా ప్రజలు ఒత్తిడి తెస్తేనే ఇరాన్ మీద చర్చలకు వచ్చిండు. ఉమ్. ఎవరు? ట్రంప్. దరిదాపు 320 టౌన్లలో 93 లక్షల మంది ప్రదర్శనలు చేశారని ఒక అంచనా వేశారు అమెరికా. ఇప్పుడు రష్యాలో అటువంటి ప్రదర్శనలు లేదా అటువంటి డిమాండ్ ఏమి ఇంతవరకు వినలేదు మనం. అది కూడా ఫ్రీ ఎకానమీ కాబట్టి ఏం సీక్రెట్గా వార్తలు ఉండే అవకాశం లేదు, ఖచ్చితంగా బయటకు వస్తాయి. కాబట్టి సహజంగానే ఇంతవరకు ఇంకా అది రానట్లు. రైట్, థ్యాంక్ యూ అంది సత్యం గారు, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ న్యూస్.